హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితికి ప్రసాదం చేసుకున్నామండి. ఎప్పుడు బియ్యం రవ్వతో కుడుములు, పిండితో ఉండ్రాలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా హెల్తీగా జొన్న పిండితో చేసుకుందామండి. రండి. ముందు కావాల్సిన పదార్థాలు చూడండి. జొన్న పిండి 1 కప్పు తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను, 3 స్పూన్లు గసగసాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను, 1 స్పూను జీడిపప్పు, 1 స్పూను బాదం పప్పు పలుకులు, ఒక 3 స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇలాచి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ ముట్టించి ఒక పాన్లో 1 కప్పు వాటర్ పోసానండి, 1 చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసాను. ఈ వాటర్ మరగనిద్దామండి. వాటర్ మరిగాయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1 కప్పు జొన్న పిండి వేస్తున్నాను. కలుపుకోవాలండి, ఉండలు కట్టనివద్దు. చూడండి, వాటర్ మొత్తం పీల్చేసాక 1/2 కప్పు బెల్లం వేసుకుందాం. 1/2 కప్పు బెల్లం. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉందండి. 1 స్పూను బాదం పప్పు ముక్కలు, అదేవిధంగా జీడిపప్పు ముక్కలు 1 స్పూను, 3 స్పూన్లు డ్రై రోస్ట్ చేసుకున్న గసగసాలు, 3 స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, ఓ 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అన్నీ వేసి కలిపి సిమ్లో పెట్టి, ఆల్రెడీ సిమ్లోనే ఉందండి, మూత పెట్టేసి కరిగిద్దామండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మూత పెట్టేద్దాం. 5 to 7 minutes అయిపోయిందండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. దీన్ని పక్కన పెడదామండి. మూత పెట్టేసి పక్కన పెడదాం. మూత పెట్టి చల్లనిద్దాం. ఈలోపు మనం ఒక స్టీమర్ తీసుకుని 2 గ్లాసులు వాటర్ పోసి పెట్టేస్తున్నాను. దీనికి నెయ్యి గ్రీజ్ చేసి పెట్టుకుంటున్నానండి. చల్లారిందేమో చూద్దామా? చల్లారిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. కొంచెం చల్లారనిద్దాం. కుడుములు చేసుకోవాలి కదా, కొద్దిగా చల్లారనిద్దాం. ఈ పిండిలో 1 స్పూన్ నెయ్యి వేద్దామండి. ఉడికేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదా, మరో స్పూన్ వేసాను. కొంచెం కలిపి చల్లారినాక కుడుములు కట్టుకున్నామండి. చల్లారిపోయింది. సైజు మీ ఇష్టం వచ్చిన సైజులో ఉండాలంటాము. మేమైతే కుడుములనే అంటామండి. రౌండ్గా చేసే వాటిని ఉండాలంటాము, ఇలా చేసే వాటిని కుడుములు అంటాం. చూడండి, ఈ సైజు చేసుకున్నాను. మొత్తం పిండి ఇలా చేసుకుందామండి. అన్నీ ఇలా కుడుములు చేసుకున్నానండి. వాటర్ మరిగాక నెయ్యి గ్రీజ్ చేసుకున్న ఈ ప్లేట్ పెట్టి మొత్తం ఉండాలన్నీ ఉడికించుకుందామండి. 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ స్టీమర్ వాడుతున్నానండి. మీకు స్టీమర్ లేకపోతే ఇడ్లీ స్టాండ్లో కూడా పెట్టుకోవచ్చండి. మా చిన్నతనంలో అయితేనండి ఒక పెద్ద గిన్నెలో వరిగడ్డి పెట్టి వరిగడ్డి పైన ఈ ఉండాళ్ళు ఉడికించేవారండి. ఇప్పుడైతే మనకి ఇవన్నీ వచ్చాయి, కానీ మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈలోపు మనం వినాయక చవితిని గురించి తెలుసుకుందామా?
మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండగకి ఒక పరమార్థం అంతరార్థమైన దాగి ఉంటుందండి. అది కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. వినాయక చవితి అనగానే మనకి వినాయకుడు మట్టితో ప్రతిమను చేసుకుంటాం, అంటే ప్రకృతి ఒడి నుంచి వచ్చిన మట్టితోనే చేస్తాం. అలాగే పూలు పత్రులు అన్నీ కూడా మనకు ప్రకృతి నుంచే వస్తాయి కదా. ఆ పత్రులు 21 రకాలతో పూజిస్తాం. ముందుగా మట్టి ప్రతిమను చేసి పూలతోనూ పసుపు కుంకుమ ఆకులతోనూ పూజ చేస్తాం. నవరాత్రులు అయిపోయాక చెరువులను కుంటలను బావులను నిమజ్జనం చేస్తాం. ఈ ఆకుల యొక్క ఔషధ విలువలు ఆ నీటిలో చేరి ఆ నీటిలో ఔషధ గుణాలు పెరుగుతాయి. ఆ నీళ్లు తాగిన పశుపక్షాదులు మనము కొన్ని రోగాల నుంచి విముక్తి అవుతాం. ఆ పత్రాలు ఏంటో గురించి తెలుసుకున్నామా? ఇప్పుడు మేము 21 రకాల పత్రి కావాలని మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదో ఇస్తారు, ఆకులు ఏంటో మనం ఐడెంటిఫై చేయలేం. ఈరోజు నేను మా ఇంట్లో మా టెర్రస్ పైన ఉన్న కొన్ని ఆకులతో ఉన్న ఔషధ గుణాలు చెప్తూ ఆకులు ఏంటో చూపిస్తాను, చూద్దామా? దుర్వాయజ్ఞం పూజయామి అని వినాయకుడిని పూజిస్తాం మనం. అంటే వాడుక భాషలో ఈ గరికెనండి. ఈ గరిక మనకి మన చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో దొరుకుతుంది. దీనిలోని ఔషధ గుణం. ఈ గరికని కషాయం చేసి తాగొచ్చు. ఇంకా దీన్ని సైలెంట్ చేసుకున్నా కానీ లేదంటే జ్యూస్ చేసుకుని కూడా మన స్కిన్కి రాయటం వల్ల స్కిన్కి ఉన్న దురదలన్నీ తగ్గుతాయి. ఔషధ గుణం తెలుసుకున్నాం. రెండవది, నాకు ఆకు దొరకలేదండి కానీ చెప్తున్నాను, ఇది దత్తూరు పత్రం అంటారు, అంటే వాడుక భాషలో ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త 3 రకాలు ఉంటుందండి. నల్ల ఉమ్మెత్త ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఆకుల్లోనూ కాయల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. వినాయకుడికి మనకు ఉమ్మెత్త కాయ కూడా పెడతాం కదా, పైత్యాన్ని తగ్గిస్తుంది, ఇంకా కుష్టి వ్యాధిని తగ్గిస్తుందట, గడ్డలు గాయాలను కూడా తగ్గిస్తుంది. మూడవది బదరీ పత్రం, అంటే రేగి చెట్టేనండి. ఈ రేగి ఆకులు మనకి ఇందులో ఒక బ్యూటీ టిప్ దాగుందండి. ఈ రేగి ఆకులు మన జుట్టు కొందరిలో బూడిద రంగుకు మారిపోతూ ఉంటుంది, అంటే గ్రే హెయిర్ రాబోయే ముందు బూడిద రంగులోకి మారుతుంది. అప్పుడే మన జుట్టును గమనించి ఈ ఆకు పేస్ట్ నూరి తలకు అప్లై చేస్తే జుట్టు నల్లగా వస్తుంది, జుట్టు ఊడదు కూడా ఉంది. ఉత్తరేణి, దీన్ని అపామార్గం అంటే మీనింగ్ కూడా చెప్తానండి. చూడండి, ఆకులు ఇలా ఉంటుంది. ఇది సర్వరోగ నివారణి అంటారు. వాత పిత్త కపదోషాలను తగ్గిస్తుందంట. ఇంకా వీటిని ఈ ఉత్తరేణి వేర్లు ఉంటాయి కదండి, ఈ వేర్లతోటి మనం బ్రష్ చేసుకోగలిగితే పిట్టు పన్ను ఉంటుంది కదా, ఆ నొప్పి తగ్గుద్ది. ఇంకా ఇందులో గింజలు ఉంటాయి, అంటే సీడ్స్ వస్తాయి కదా, ఆ సీడ్స్కి కాల్చి బూడిద చేసి ఆ పౌడర్లో సాల్ట్ కలిపి మీ దంతాలను శుభ్రం చేసుకుంటే శుభ్రంగా వస్తాయి. ఇంకా మన గిరిజనులకు ఒక ఆచారం కూడా ఉందండి. ఈ చెట్టు వేర్ని, అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు పెయిన్స్ వస్తాయి కదా, ఆ పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఈ వేర్ని కానీ మొలక కడతారంట. కట్టేస్తే 1/2 అవర్లో నార్మల్ డెలివరీ అయిపోద్దంట. కానీ మనకి ఇంకా అంత ప్రాచుర్యంలో లేదు, కానీ వాళ్ళు మాత్రం ఆచారం ఉందండి. మామిడి ఆకు, ఈ మామిడి చెట్టు ఆకు, బెరడు, పూలు, పిందెలు, కాయలు మొత్తం ఔషధ గుణాలు ఉన్నాయండి. గన్నేరు, ఈ గన్నేరు తెల్ల పూలు పూస్తుంది, ముద్ద పూలు, రెక్క పూలు కూడా వస్తుంది. ఈ గన్నేరులో గాలిని శుద్ధి చేసే గుణం ఉందండి. తులసి ఆకండి, ఈ తులసి ఆకంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ప్రతి అందరిలో కూడా ఉంటుంది కదా. ఈ తులసి రసం తాగితేనండి మన బ్రెయిన్ పవర్ పెరుగుతుందని అంటారు. ఇంకా కఫ వ్యాధులను తగ్గిస్తుంది, అంటే జలుబు దగ్గు ఇలాంటివి వస్తే కదా తగ్గిస్తుంది అంటారు. రెండవది విష్ణుకాంతం, నాకైతే దొరకలేదండి, రక్త వృద్ధి చేస్తుంది అంట. ఇంకా మలేరియా జ్వరం తగ్గిస్తుంది అంటారు. దొరకలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. దాడిమి పత్రం అంటే దానిమ్మ అండి, ఇది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దానిమ్మ ఆకుల కషాయం తాగిన, ఈ యొక్క లోపల పండిపోయినతాయి కదా, స్వీట్స్ తింటాయి కదా, ఈ దానిమ్మ గింజలు తిన్నా మనకు రక్త వృద్ధి అవుతుందంటండి. ఇంకా మరువం, ఈ మరువం కూడా అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం పూలలో కూడా కలిపి కట్టుకుంటూ ఉంటాం కదా. ఈ మరువుకు ఒక ప్రత్యేక గుణం ఉందండి, నరాల వీక్నెస్ను తగ్గించే గుణం ఈ మరుము ఒక్క దానికి మాత్రమే ఉంది. ఇంకా జాజి, ఈ జాజి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, సాధారణంగా అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం. మన ఊరిలో అయితే ఇంటికి ఒక మొక్క
తప్పనిసరి ఉంటుంది. 360 రోజులు పూలు పోస్తుందండి. ఈ సన్నజాజి ఆకులు, పువ్వులు, మొగ్గలు, కాడలు కూడా మనకు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం కషాయం తాగలిగితే పీరియడ్స్కి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వారికి కూడా సరి చేయబడుతుంది. ఇక మాచిపత్రం ఆకు కూడా నాకు దొరకలేదండి, మీకు చూపించలేకపోతున్నాను. ఈ మాచిపత్రం చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకా మన గాలి బ్లాడర్లో స్టోన్స్ లాంటివి కరిగిస్తుందంట. ఇంకానండి ఈ గాలి బ్లాడర్ యొక్క ప్రత్యేకత మన చల్లదనాలతో పాటు గాలిని కూడా శుద్ధి చేయబడుతుందంట ఈ మాచిపత్రం. సీతాఫలం ఈ మొక్కలు కూడా అందరూ చూసే ఉంటారు కదండి. ఇందులో కాయలు సీతాఫలాలు వస్తాయి. ఈ ఆకులు కషాయం మన హెల్త్ రీత్యా మంచిది. ఈ సీతాఫలం పండ్లో ఉండే గింజలు, నల్ల గింజలు ఉంటాయి కదండి, అవి నూరి పేస్ట్ చేసి తలకు పెట్టుకుంటే కూడా తలలో పేలు కూడా నశిస్తాయండి. ఇంకా అర్జున పత్రం గుండె జబ్బును రానివ్వకుండా కాపాడుతుందండి. మనం వినాయకుడికి వాడే పత్రుల్లో ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇంకా ఈ ఆకులతో పాటు 21 రకాల పత్రులతో పాటు మనం కొన్ని ఫ్రూట్స్ వాడతాం. ఇంకా మన ఏలక్కాయ అవన్నీ మనకు తెచ్చుకుంటాం కదండి. మా ఇంట్లో ఉన్న వరకు చూపించాను. ఉడికిందేమో చూద్దామా? ఉడికాయండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఉండాలు అనొచ్చు, కుడుములు అని కూడా అంటామండి. ఈ జొన్న కుడుములు ఎప్పుడు రైస్తో చేసుకుంటాం కదా. ఈసారి హెల్తీగా మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటానండి. ఇవి తయారు చేసి మూలాధార చక్ర అధిపతి అయిన లంబోదరునికి, అంటే మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం. ఆ స్వామివారికి నివేదించి ఆయన ఆశీస్సులు తీసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.